అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం నరఘోష కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే దీనికి పరిహారాలు కూడా మన వీడియోలో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా ఈ నరఘోష అనేది 3 రకాలుగా ఉంటుంటది. ఒకటి కళ్ళ ద్వారా, 2 గోల, మూడోది ఏడుపు. మనం ఏదైనా సరే ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే మాత్రం అస్సలు చూడలేనటువంటి మనుషులనమాట. అంటే వాళ్ళ కళ్ళు గాని పడ్డాయి అంటే మాత్రం పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటారు. అలాంటి వారి కళ్ళుకి చాలా దూరంగా ఉండాలి అంటారు. ఎందుకంటే ఇలాంటి కళ్ళదిష్టి ద్వారా కూడా మనం చూస్తున్నట్లయితే మాత్రం పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల ఆరోగ్యం, పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు కుదరకపోవడం, ఇంట్లో అంతా కూడా డిస్టర్బెన్స్ వాతావరణం. అంటే అంతా కూడా మనశ్శాంతి లేకపోవటం అనేది జరుగుతుంటదండి. రెండవది మనం చూసుకుంటే గోల. మనం ఒక ఇల్లు కొనుక్కున్నా, లేదంటే ఒక కారు కొనుక్కున్నా, లేదంటే ఒక వాహనం కొనుక్కున్నా, లేదు మన భార్యాభర్తలు లేదంటే చక్కగా పిల్లలతోటి లేదంటే అత్తగారు, మామగారితోటి అందరం కలిసి ఏదైనా తీర్థయాత్రలకెళ్ళినా, లేదంటే ఏదైనా దగ్గరలో ఉన్న గుడికెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా సరే, వీళ్ళు ఎంత బాగుపడిపోయారేంటి? మాకన్నా చాలా తక్కువగా ఉండేవారు. సంపాదనలో ఏంటి అన్ని విషయాల్లో కూడా. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చేసిందో డబ్బు. ఎంత సంపాదించేసుకున్నారు, ఇల్లు కొనేసుకున్నారు, కారు కొనేసుకున్నారు. ఇలా ఏడుపు అనమాట. అంటే ఒక రకమైనటువంటి గోల, విపరీతమైనటువంటి గోల. ఇంకొకసారి చూసుకున్నట్లయితే మాత్రం ఏడుపనమాట. 24 గంటలు కూడా మనల్ని చూస్తే అంటే మరి ముఖ్యంగా స్త్రీల్లోనండి ఎక్కువగా ఈ ప్రాబ్లము. వాళ్ళని చూడగానే వాళ్ళ అంత అందంగా ఉన్నారు. ఎంత చక్కగా రెడీ అయ్యారు. అన్ని నగలయి పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని చక్కగా ఏదైనా ఫంక్షన్‌కెళ్లారు అంటే మాత్రం వాళ్ళని చూసి అవతల వాళ్ళు కళ్ళంట నీరు తెచ్చేసుకునేటువంటి బాధనమాట. అంటే మా జీవితంలో మాకు లేనటువంటి సంతోషం వీళ్ళకి ఎంత బాగా ఉన్నాది. చూసారండి ఎన్ని రకాలుగా. అంటే ఒక రకంగా ఏడుపు రకంగా, ఒక రకంగా గోల, ఒక రకంగా నరదిష్టిగా. ఇన్ని రకాలుగా ఒక మనిషి యొక్క జీవితంలో, ఒక కుటుంబంలోని ఇన్ని రకాలుగా నరఘోష, నరదిష్టి, ఏడుపు, జెలసీ అనమాట. అంటే ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే మాత్రం చూడలేనటువంటి మనుషులు. దీని వలన చాలా అనర్థాలండి. ఒక భర్తకి మంచి వ్యాపారం ఉన్నాది. చాలా చక్కగా కుటుంబం అంతా వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. లేదంటే ఒక ఉద్యోగం చేసుకుంటున్నారంటే, మన జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు జరగడం. దాని వలన అతనికి అనారోగ్యమైనా జరుగుతుంది. లేదంటే ఏదైనా ప్రమాదమైనా జరుగుతుంది. లేదంటే మొత్తం వ్యాపారం అంతా కొలాప్స్ అయిపోయి ఏం చేయాలిరా దేవుడు అనేటువంటి పరిస్థితికి కూడా మనిషి వచ్చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. అలాగే లేడీస్‌కి చూసుకున్నట్లయితే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు ఎక్కడ ఏ టెస్ట్‌లు చేయించుకున్నా, ఏది చేయించుకున్నా సరే మనకి తెలియకుండానే మనకి ఏడుపొచ్చేస్తుండడం. విపరీతమైనటువంటి అలసట, కళ్ళు తిరగడం. అంటే మనం ఏదైనా సరే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళి ఏదైనా ఇంటికొచ్చాము అంటే చాలు ఒళ్ళంతా కూడా నొప్పులు విపరీతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం. వామిటింగ్స్ అవ్వడం. ఏదైనా ఎక్కడైనా సరే మనం బయటికెళ్ళాము, తిన్నామంటే మనం తింటున్నది ఎవరైనా చూసినా, లేదంటే మనం తింటున్నప్పుడు అవతల వాళ్ళు ఏడ్చినా, ఆ తిండి మనకి సహించక మనం ఇంటికి రాగానే ఏదైనా ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే వాంతులైపోయి కాళ్ళు, చేతులు పీకేయడం. ఇలా కూడా పాపం లేడీస్‌కి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మంచిగా చదువుతున్న పిల్లలు ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవడం. అలాగే ఎంత బాగా చదివినప్పటికీ కూడా ఒక మంచి ర్యాంకులు రాకపోవడం, లేదంటే ఒక మంచి ఈ సీట్లు రాకపోవడం, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా. అలాగే వాళ్ళ ఎగ్జామ్స్‌లో ఎంత చక్కగా అటెంప్ట్ చేసినా సరే పర్సెంటేజ్ రాకపోవడం. అలాగే అది ఐఐటీ అవ్వనివ్వండి, జేఈఈ మెయిన్స్ అవ్వనివ్వండి, ఎంసెట్ అవ్వనివ్వండి, అసలు టీచర్స్ గాని లేదంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఏంటండి మీ పాప మీద మేము ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామండి. మీ పాపకి ర్యాంక్ వస్తదని మేము ఎంతో 100% టీచర్సే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ పాప మాత్రం డాడీ నేను చాలా బాగా రాశాను మమ్మీ ఎగ్జామ్ అంటారు. కానీ మార్కులు చూసేసరికల్లా పాపం ఎక్కడా కూడా ఆ మార్కులకి తన తెలివితేటలకి ఏవి సంబంధం లేకుండా అంటే ఇదంతా కూడా బాస్ అన్నమాట. మన పిల్లల్ని ఎంతో బాగా చదివించేస్తున్నాం. మంచి కార్పొరేట్ స్కూల్‌లో చదివించేస్తున్నాం. మనం ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నాము. ప్రతి రూపాయి కోసం ఇంట్లో ఎన్ని బంగారం తాకట్టు పెడుతున్నాము, ఎక్కడి నుంచి అప్పులు చేస్తున్నాం ఇవన్నీ జనాలకు అనవసరం అండి. మనం పిల్లల్ని బాగా చదివించేస్తున్నాం, మంచి కార్పొరేట్ స్కూల్‌లో చదివిస్తున్నాము.
పాప బాగా చదువుతుందని తెలిస్తే చాలు అక్కడి నుంచి కూడా ఏడుపనేది స్టార్ట్ అయిపోతుంది. దీని వలన పాపం పిల్లలకి అనారోగ్య సమస్యలనేవి ఎక్కువగా రావడం, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధించలేకపోవడం, ఉద్యోగ అవకాశాల్లోనే విజయాలు సాధించలేకపోవడం, అలాగే మ్యారేజ్ విషయంలో కూడానండి. సంబంధాలు దగ్గరికొచ్చినియి కూడాన ఏదో రకంగా మాయమాటలు చెప్పి అవతల వాళ్ళని విడగొట్టేస్తుంటారండి. అది కూడా ఎంత దారుణం అంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం. బయట వారు ఇలాంటివి ఎవరు చెయ్యరండి. మన అనుకునే వాళ్ళ నుంచే మనకి విపరీతమైనటువంటి కష్టాలు. మన పాపకు ఒక మంచి సంబంధం వచ్చింది. బాబుకు ఒక మంచి సంబంధం వస్తుంది అంటే మాత్రం మన మీద లేనిపోని వాళ్ళకి చెప్పి, ఆ సంబంధాన్ని ఏదో రకంగా దూరం చేయడం. ఏంటి ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఏంటి ఇలాంటి సమాజంలోన బ్రతుకుతున్నాము. మేము ఎవరికి ఏ తప్పు చేసామనేటువంటి ఒక్కొక్కసారి మనకి మనమే క్వెషన్ మార్క్ ఏసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటదండి. ఎందుకంటే మనకసలు కల్లో కూడా ఊహించం మన జీవితంలో ఇల్లులు అమ్మేసుకోవాల్సొస్తది. బంగారాలు తాకట్టు పెట్టుకోవాల్సొస్తది. ఆస్తులు గొడవలు, కోర్టు గొడవలు. అసలు ఏంటి ఇంత చక్కగా పెళ్ళయి 10, 15 సంవత్సరాలు ఇంత చక్కగా గడిచింది. ఇక్కడి నుంచి కూడా ఏంటి ఎవరి గోల మా మీద పడిపోయింది చూడండి. ఇంట్లో పెద్దవారుంటే చెప్తుంటుంటారు. ఒరేయ్! నువ్వు అంతా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నావురా! నీ కుటుంబం అంతా కూడా బాగున్నది. ఎవరి కళ్ళైనా పడతాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటుంటారు. ఆళ్ళు ఊరికినే చెప్పరండి. అది నిజం. ప్రతి అక్షరం కూడా సత్యం అన్నమాట. వాళ్ళు చెప్పేటువంటి మాట ప్రతీది కూడా మన దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా లేదు, లేదు, లేదు అన్నట్టుగానే ఉండాలే తప్ప, నా దగ్గర నాకేం పర్వాలేదు అన్నట్టుగా మనం ఏ రోజున బిహేవ్ చేసామా, ఆ రోజు నుంచి కూడా మనకి ఒక టార్చర్ అనేది మొదలైపోతుంది. అది మనకి మన జీవితంలోని అనేక రకంగా అది ఏ రకంగా మలుపు తిప్పుతది, ఏ రకంగా వెళ్తుందనేది తెలీదు. చాలామంది చెప్తుంటారండి. మేము ఇంటి ముందు బూడిద గుమ్మడికాయలు కట్టామండి, కలబంద మెట్లు పెడుతున్నామండి, లేదంటే నరఘోష యంత్రాలు పెడుతున్నామండి, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు కడుతున్నామండి. రోజు ఇంటికి ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ దిష్టి తీసి పారేస్తాం. ఇవి ఏవి కూడా ఫలించవండి. ఇవి ఏవి కూడా ఫలించవు. ఎందుకంటే నరఘోషకి గాని, నరదిష్టికి గాని కూడా నల్ల రాయి కూడా పగిలిపోతదనేటువంటి ఒక సామెత కూడా ఉంది. మరి వీటన్నిటి నుంచి కూడా మనం జయించగలిగేది, వీటన్నిటి నుంచి కూడా మనం రక్షించుకోవాల్సింది ఏంటి అంటే మాత్రం కుటుంబ సమేతంగా వారంలో ఒక్కరోజైనా సరే మనం హనుమంతుని యొక్క మందిరానికి వెళ్ళాలండి. హనుమంతుని యొక్క గుడికి కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి. మన మీద ఎలాంటి నరఘోషలున్నా, లేదంటే ఏడుపులున్నా, జెలసీలున్నా, లేదంటే గోల ఎక్కువైపోతున్నా ఇవన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించగలిగేది ఆంజనేయ స్వామి ఒక్కరేనండి. అందుకే మనం ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనసంతా చాలా తేలిగ్గా ఉంటుంది. ఆరోగ్యం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఒక 5 నిమిషాలు ఆ మందిరంలోని మీరు కూర్చొని, మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి. రాని పక్షంలోని శ్రీరామ, 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 శ్రీరామ అనే నామాన్ని మీరు జపం చేసుకున్నా సరే, మీకు చాలా చక్కగా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు ఏమైనా అవకాశం ఉందనుకుంటే ఒక 27 తమలపాకులు గానీ, 54 తమలపాకులతో గానీ మీరు దండ కట్టి హనుమంతుడికి ఇవ్వడం, గుళ్ళో పంతులు గారికి ఇచ్చి కొంచెం ఆ దండ వేయమని చెప్పడం. అలాగే అభిషేకాలు చక్కగా కుటుంబ సమేతంగా చేయించుకోవడం. అలాగే మా మీద ఎలాంటి నరఘోష గానీ, ఏడుపు గానీ, జెలసీ గానీ ఏమీ రాకుండా మా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి మమ్మల్ని రక్షించు భగవంతుడా అని చెప్పి మీరు ఆ భగవంతుని హనుమంతుని శరణు వేడుకున్నా మనకి ఎలాంటి కష్టం కూడా రాదండి. మన కుటుంబం మీద ఎలాంటి దిష్టి గాని ఇది మనం ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క మీరు ఏదైనా చూడండి, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్న దగ్గర, భగవంతుని యొక్క మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసిన దగ్గర ఇలాంటి దుష్ట శక్తులు ఏవి కూడా పటాపంచలైపోతాయి. దరిదాపులకి కూడా రావు. అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాము. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం పూట కొంచెం దాన ధర్మాలు చేసుకుంటూ ఉండండి. ఆకలితో ఉన్నటువంటి వృద్ధ దంపతులకైనా సరే శాకాహారమైనటువంటి భోజనాలు ఇవ్వడం, రోడ్డు మీద సునకాలకి ఏమైనా సరే మీకు తోచినటువంటి రొట్టె గానీ, బిస్కెట్లు గానీ ఇవ్వడం, పక్షులకి మేడ మీద నీరు గానీ, కొంచెం ఆహార గింజలు గానీ వెయ్యడం. ఇలా చిన్న చిన్నటువంటి పనులు కూడా చేసుకుంటే మాత్రం మన కుటుంబం అభివృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బావుంటుంది. ఉద్యోగ అవకాశాలు బావుంటాయి. చాలా మీరు మీ జీవితంలోని ఇప్పటిదాకా నెగెటివ్ చూసుంటారు. ఇక్కడి నుంచి మీరు పాజిటివ్ చూస్తారు. జీవితంలో సక్సెస్ అనేది మీరు చూడగలుగుతారండి.
ఇలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. అలాగే మన ఛానెల్‌లోని అలాగే ఈ నక్షత్రాల కోసం, రాసుల కోసం చాలా చక్కగా విశ్లేషణ మనం ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటున్నాం. ఆ వీడియోలు కూడా చూస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ముందుగా అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకోసం, మీ కుటుంబం బాగుపడడం కోసం మనం చాలా మంచి వీడియోలు మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శ్రీరాముడు, హనుమంతుడు మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షించాలి, కాపాడాలని చెప్పి మీ వంతుగా నేను కూడా ఎప్పుడు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటానండి. అలాగే మనం అందరం కూడా ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమంతుని గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం వల్ల ఇలాంటి గోసల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఉంటానండి. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.